వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. వినాయక చవితి అనంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకి అన్నట్టు మనం వినాయక చవితి జరుపుకుంటాము. ఇంకా మన భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా వినాయక చవితికి మంచి ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఇక వినాయక చవితి వచ్చేసి మనకి భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి నాడు వస్తుందన్నమాట. ఇక ఈ వినాయక చవితి 11 రోజులు మనం చాలా గొప్పగా జరుపుకుంటాం. అంటే మనకి భక్తి పారవశ్యం అనేది ఈ ఒక వినాయక చవితిలోనే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుందని చెప్పాలి. అయితే నేనొక గ్రేట్ పర్సన్‌ని కలిసాననే చెప్పాలి. అంటే యాక్సిడెంటల్లీ నేను ఆయనని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన కాస్ట్ చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకు అనంటే చాలామంది వినాయకుళ్ళనంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి రెడీ చేస్తుంటారు. ఎంత అందంగా కనిపిస్తే అంత అందంగా వినాయకుడు పండుగ జరుపుకున్నామని ఫీల్ అవుతారు. కానీ మట్టి వినాయకుల్ని ఒక సోషల్ కాజ్ కోసం తయారు చేసి ఇప్పుడు నిజంగా ఒక గొప్ప స్థాయిలో ఉండి చాలా మందికి ఎకో ఫ్రెండ్లీ గణేష్‌ని అందిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అదే నాగేంద్ర గారు. ఈరోజు మనం ఆయన దగ్గర ఉన్నాం. షెడ్‌లో చాలా వినాయకులైతే ఉన్నాయి ఎకో ఫ్రెండ్లీ. అది కూడా కలర్స్ ఏసి అలాగే చాలా మంచి డెకరేట్ చేసి కూడా చేస్తున్నారు. నిజంగా మట్టి వినాయకుల్లో కూడా ఇంత బావుంటాయా అన్న ఆ లుక్‌ని మాత్రం తీసుకొస్తున్నారని చెప్పాలి. సో ఈరోజు షెడ్‌లో ఉన్నారు ఆయన. వెళ్దాం పదండి నాతో పాటు. సో చూద్దామండి. అంటే ఎలా ఉంది వినాయకుడిని డీటెయిల్డ్ నాకు చూసినప్పుడు చాలా డీటెయిల్డ్‌గా అనిపించింది. అవునవును. సో ఒక్కసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా డీటెయిల్‌గా ఉంటాయి అసలు. అవును. చాలా బాగుంది. ఓ వీళ్ళకి మీరు పెయింట్ ఎందుకు- చేస్తున్నారా ఇది? ఆ, ఆ! ఇవి కొన్ని కలకత్తా నుంచి వస్తాయి, ఆ! కొన్ని మనం చేపిస్తాం. ఓకే. సో అక్కడికెళ్ళి మాట్లాడదామండి వినాయకుడి. సో నాగేంద్ర గారు, ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మట్టి విగ్రహాలు అనంటే ఎక్కడ బ్రేక్స్ అవుతాయో అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే ఇంకో రీజన్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఆ విగ్రహాలని చూసుకుంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయని అది సెకండ్ రీజన్‌గా తీసుకుంటారు. సో అసలు మట్టి విగ్రహాల గురించి మీరేం చెప్తారు? సో ఇనీషియల్లీ ఒక 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత బాగా రాలేదు. సో మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఓకే. సో మన దగ్గర తయారు చేసిన కానీ మన హైదరాబాద్ ఎక్కడ తయారు చేసినా కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు అందరూ కూడా. సో పిఓపికి మంచి గట్టి కాంపిటీషన్ ఉంది అవును. ప్రెసెంట్ అయితే ఇప్పుడు. సో అవి కలర్ఫుల్గా ఎట్లున్నాయో ఇవి కలర్ఫుల్గా ఉంటున్నాయి.
అండ్ స్టాండర్డ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం ఇక్కడే కాదు, మనం వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా వెళ్తాయి. ఓకే. ఏం పర్లేదు, డ్యామేజ్ అనేది కావు, డ్యామేజ్ ఏమి ఉండదు. ఏముండదు, 99% కావు. ఓకే. పిఓపి కంటే కొంచెం స్టాండర్డ్ తక్కువనే ఉంటాయి, బట్ వాటితో పోటీ ఇస్తున్నాయి ప్రెసెంట్ అయితే. ఓకే. సో ఇప్పుడంతా ఈకో ఫ్రెండ్లీ గణేష అని చెప్పేసి చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కూడా అవును. చాలా మంది సోషల్ మీడియాలో కూడా. Yeah. సో మీ సేల్స్ ఎలా ఉన్నాయి ఈ ఇయర్? ఈ సంవత్సరం మాత్రం ఆల్రెడీ సేల్స్ అయిపోయాయి మావి. అయిపోయాయి. Yeah. సో మేము లేట్ వచ్చామైతే. మీరు కొంచెం లేట్ గా వచ్చారు. సో జనరల్ అందరూ ప్రిఫర్ చేసేది 5 feet 5.5 6 వరకు చేస్తున్నారు. సో 3.5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి ఏవైనా సరే. సో సేల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకప్పుడు మనకి 6 7 feet 8 feet తీసుకుని అనుకునే వాళ్ళు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి 3 feet నుంచి 6 feet 6.5 అట్లా స్టార్ట్ చేస్తున్నారు అందరూ. సైజ్ తగ్గింది, కొంత భక్తి భావన పెరుగుతుంది, దాంతో పాటు మనకు కూడా ఈ రీజనబుల్ ఉంటుంది వాళ్ళ హైట్ కూడా అంతా. ఓకే. సో మన దగ్గర ముఖ్యంగా ఎన్ని ఫీట్ నుంచి గణేశుని తయారు చేస్తున్నారండి? ఎంత సైజ్ లో ఎక్కువ సేల్ అయ్యాయి కూడా? జనరల్ ఏంటంటే మన గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి 6 inches తీసుకుంటారు. సో అవి తయారు చేస్తారు. అండ్ దాని తర్వాత మనకి 3 feet 4 feet అండ్ 4.5 5.5 6 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. కొన్ని మనం చేస్తాం, కొన్ని బయట నుంచి తీసుకొస్తాం అన్నమాట. ఓకే. సో ఎంప్లాయీస్ ని అంటే అకామిడేషన్ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, అన్ని మీరే ఇస్తూ అంటే 6 months ముందే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుద్ది, గణేష్ మేకింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అని చెప్పారు. సో అసలు ఏంటండి ప్రాసెస్? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎంప్లాయీస్ మీరు? జనరలీ మన కలకత్తా దగ్గర కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు మనకి, మన దగ్గర కంటే కూడా. సో కళాకారులు కూడా కలకత్తా కళాకారులే ఉంటారు. అక్కడ నుంచి తీసుకొస్తాం, వాళ్ళకి అకామిడేషన్ ఎవ్రీథింగ్, ఫుడ్ అండ్ బెడ్ ఎవరు మనం ఇస్తాం, ఎవ్రీథింగ్. అంటే ఎలా ఉంటారండి ఎంప్లాయీస్? కొంచెం కళాకారులు సాఫ్ట్ గానే ఉంటారు, మంచిగా చూసుకోవాలి వాళ్ళని. ప్రెసెంట్ ఇక్కడ ఈ షెడ్ వచ్చేసి మన పార్ట్నర్ అనమాట. సో ఆయన దగ్గర ఉండి అన్ని బాగా చేయించు, నేను సేల్స్ అంత వరకు నేను చూసుకుంటాను. డాన్ కళాకారు అని చేస్తారు. ఓకే. సో ఒక విగ్రహం తయారు చేయాలి అంటే ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుందండి ఇప్పుడు? ఇది మీ దగ్గర 6 feet, ఇది 6.5 feet. ఓకే. ఒకప్పుడు 6 feet అంటే కష్టపడేవాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం ఎట్లా అని. సో ఇప్పుడు అట్లా ఏం లేదు, 6.5 7 feet వరకు మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఈ ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి? ఈ విగ్రహం అంటే ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి 2 ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. వీటిని మనం మోల్డ్స్ ఉంటాయి కదా, ఈ 2 pieces మనం 2 తయారు చేసి మళ్ళీ అటాచ్ చేసి వాడిని మళ్ళీ ఒక రోజు నుంచి తీయాలన్నమాట. సో ఇది మొత్తం ఒక విగ్రహం బయటికి రావాలంటే 3 days పడుతుంది. 3 days పడుతుంది. కరెక్ట్. ఓకే. అంటే మళ్ళీ ఈ మట్టి కదా, సో ఆరబెట్టడానికి కూడా టైం పడుతుందేమో కదండి? ఖచ్చితంగా. అది ఇప్పుడు పిఓపి విగ్రహం అనుకోండి, మనకి ఒక 1 hour లో తీసేయచ్చు విగ్రహాన్ని. ఇది విగ్రహం బయటికి తీయాలంటే అట్లీస్ట్ 1 day పడుతుంది. 1 day పడుతుంది. సో అందులోనే ఇంకా కంప్లీట్ గా ఆరిపోయిందా లేదా చూసుకొని డీటెయిలింగ్ అంతా చూసుకొని తీయాలి. ఓకే. సో ఇదంతా మొత్తం ఈ కలరింగ్ అంతా ఎలా అండి, ఎలా చేస్తున్నారు? సో జనరల్లీ మనకి వాటర్ కలర్స్ వాడుతున్నాం మనం అయితే. సో ఫెవిక్రిల్ అని అక్రిలిక్ కలర్స్ ఉంటాయి, అవి వాడుతున్నాం. కొన్ని వాటర్ కలర్స్ ఇంకా ఉన్నాయి, వీటితో మనకి షైనింగ్ కూడా వస్తుంది అనమాట. సో మనం వాడేది ఎంత జస్ట్ 10 grams 15 grams వాడతాం, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి పిఓపిలో వాళ్ళు ఏం చేస్తారు, డిస్టింపర్ వేసేస్తారు. డిస్టింపర్ ఇవంతా పెద్ద కెమికల్స్. సో వాటితో పోలిస్తే జస్ట్ వీఆర్ టేకింగ్ 1% ఆఫ్ ఇట్. నాగేందర్ గారు, ముందు చెప్పండి ఫస్ట్, ఒక వినాయకుడు అని అంటే మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపించాలి జనాలకి. ముఖ్యంగా అంటే కలర్స్ కావచ్చు, ఆ డెకరేషన్ కావచ్చు, తొండెం అటు ఉంటుందా ఇటు ఉంటుందా, లడ్డు ఇక్కడ ఎలా చేస్తున్నారో, కలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ కలర్స్ అన్నారు, ఒకవేళ వర్షం పడిందే అనుకోండి, తడిస్తే కలర్స్ అనేవి షేడ్ అవుతాయా? సో లైట్ గా పడితే ఏం పర్లేదు, జల్లు పడితే ఏం పర్వాలేదు. బట్ మనకి మట్టితో తయారు చేసింది కదా, వాటర్ కంటెంట్స్ పడకూడదు అనమాట. అప్పుడు నానిపోతుంది విగ్రహం సింపుల్. సో మీరు అన్నట్టు ఎన్ని రకాలుగా పూజించాలి అన్ని రకాలు పూజిస్తారు, మనల్ని డోరమాల్ లాగా చేసుకుంటారు. బట్ ట్రెడిషనల్ అంటే ఒక సింహాసనం పైన కూర్చోడం కానివ్వండి, అట్లా ఉంటే విగ్రహం బాగుంటుంది. ఓకే. సో కస్టమర్స్ మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతారు? ముందుగా మట్టి విగ్రహాలు అని అంటే చాలా క్వశ్చన్స్, అంటే లేని క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి మైండ్ లోకి. సో మిమ్మల్ని ఏవి అడుగుతారు? మమ్మల్ని ఫస్ట్ అడిగేది ఇది ప్యూర్ మట్టితో చేశారని. సో ఇది 100% ప్యూర్ మట్టి అండి, దాని డౌట్ ఏం లేదు. మీరు నిమజ్జనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఒక 1 hour 1.5 2 hours మీరు నీళ్ళలో ఉంచితే పూర్తిగా కరిగిపోతుంది విగ్రహం అనేది. సో మట్టితో తయారు చేయకపోతే అది కుదరదు. అండ్ సెకండ్ క్వశ్చన్ అడిగేది, సో కలర్స్ మాకు కావాలి, ఎందుకంటే పిఓపి పెట్టి ఉంటారు, సో అట్రాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు కూడా బాగా నచ్చాలని వాళ్ళ కాలేజీలు అనుకుంటారు. సో మనం కలర్స్ కూడా వేసిస్తున్నాం, ఈకో ఫ్రెండ్లీ కలర్స్ అని. సో
ఈ కొంత కెమికల్ అంటే జస్ట్ 1% 2% మనం వాడేది కాబట్టి పోలిస్తే ఉమ్. దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో మేజర్గా ఇవి రెండు వాళ్ళు అడిగేది. ఉమ్. యా ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే బ్రేకబుల్ అన్నట్టు మీరు అన్నట్టు. ఓకే. ఉమ్. సో అది కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో నాకు పిల్లలంటే గుర్తొచ్చింది. మీరు మ్మ్. చెప్పారు. మేము షెడ్‌లోకి వస్తూ ఉంటే చాలా మంది పిల్లలే ఉన్నారు ఇక్కడ. అవును. చెప్పాలంటే పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు. అవును. అంటే చిన్న చిన్న బుజ్జి వినాయకులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అట్రాక్టివ్‌గా ఉన్నాయి. యా యా అయితే చిన్న పిల్లల గురించి ఏం చెప్తారు? అది చాలా మంది మ్మ్. అంటే ఇంట్లో తెలవకుండా కూడా పైసలు తీసుకొచ్చి వాళ్ళు విగ్రహాలు చందాలు కొనుక్కుంటారు. కలెక్ట్ చేసి అవును. మరి తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇట్లాంటి చిన్న విగ్రహాలు ఉన్నాయి, హ్మ్. ఇవి ఉన్నాయి అనుకోండి చిన్న విగ్రహాలు. ఓకే. ఇట్లాంటివన్నీ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ హ్మ్. చిన్న చిన్న ఏదో తయారు చేసుకుంటారు వాళ్ళు షెడ్లు అవును. కానివ్వండి. వాళ్ళు ఆ, వాళ్ళు ఈ మొత్తం తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అట్లాగా. ఓకే. ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే వాళ్ళు హ్మ్. మొత్తం తిరుగుతున్నారు అసలుకి ఓకే. చందాలు తీసుకొని, హ్మ్. వాళ్ళకి వాళ్ళు చిన్నది పెట్టుకొని. ఆహా! సో మన దగ్గర చాలా మంది వస్తారు, హ్మ్. చాలా బుక్ చేసుకున్నారు, చిన్న వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా బుక్ చేసుకున్నారు. అవునా? సో మీరు ముందుగా వాళ్ళకి అంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటండి? చిన్న ఆ, పిల్లలొచ్చి అన్న వాళ్ళు మాకిది కావాలి. అది కాదు వాళ్ళు అడిగేది ఆ! ఇది ఎంత, ఆ! వాళ్ళకి సైజులు ఇవన్నీ తెలియదు కదా. ఆ! మాకు ఈ సైజ్ అయితే బాగుంటుంది, మరి ఇది ఎంత అని అడుగుతారు వాళ్ళు ఆ! క్యూట్ క్యూట్ గా చిన్నగా. ఓకే. సో ఒకసారి మనము మేక్ చేసేది కూడా చూద్దామండి అక్కడికెళ్ళి. సో మాకు చూపిస్తారు గదా మీరు? చూపిస్తాం, ఆ! పెద్దవి చేయడానికి మీకు కుదరదు, ఓకే. చిన్నవైతే చేద్దరు కానీ ఒకటి తప్పకుండా. శాంపుల్ గా. ఓకే. రండి. సో ఇక్కడికైతే ఫైనల్‌గా
ఆన్లైన్ వస్తాయి కాబట్టి పెద్దగా స్టాల్స్ ఏం పెట్టాం, పెట్టరు. ఇక్కడ ఆర్డర్ అయిపోతుంటాయి. అసలు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే అండి. స్టాల్స్ లేకుండా అంటే వర్చువల్ గా చూడకుండా మీరు ఓన్లీ ఆన్లైన్ లోనే కస్టమర్స్ కొంటున్నారు అని అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. నిజంగా దానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి అసలు. జనరల్లీ గూగుల్లో నేను 2017-18 లో స్టార్ట్ చేశాను ఇది ఆన్లైన్. అప్పుడు కూడా జస్ట్ పిక్చర్స్ పంపించేది. సో అప్పుడు కొంతమంది నమ్మేది, కొంతమంది నమ్మకపోయేది ట్రాన్సాక్షన్ చేయాలంటే కూడా. సో నేనేం స్టార్ట్ చేశానంటే విగ్రహం డెలివరీ అయిపోయినాక నేను అమౌంట్ ఇవ్వమని చెప్పేది అనమాట. సో ఒక అడుగు ముందుకు, ఎందుకంటే ఈ భక్తి భావం ఉన్న వాళ్ళు ఎవరు మనం మోసం చేయరు. ఇంకోటి వినాయకుడి విగ్రహం కదా, సో దే విల్ ట్రస్ట్. సో మనం అక్కడ ఎవరు మోసం జరగదు జనరలీ. సో అక్కడ డెలివరీ చేసేవాడిని. సో నమ్మకం కుదిరేది. దాని తర్వాత వాళ్ళు నలుగురు చెప్పడం, ఇది స్ప్రెడ్ అయిపోయింది. జనాలు ఇక్కడ ఎవరు వచ్చి చూడరు, ఇమేజ్ అడుగుతారు. వీలై బాగాలేదు అంటే మరీ అంత డీటెయిలింగ్ రాలేదు, కానీ ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా స్టాల్స్ మనవి ఎక్కడైనా ఉన్నాయా అండి? నాగోల్లో ఒకటి నాగోల్లో ఒకటి ఉంది. నాగోల్లో. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామా, ఏంటి పరిస్థితి ఏంటి? మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్దాము. అక్కడ మనకి ఇంకేంటంటే గడ్డి బొమ్మలు ఉంటాయి. గడ్డి బొమ్మలు ఇవేంటంటే ప్యూర్ క్లే. అక్కడ మనకి ఫస్ట్ స్ట్రక్చర్ తయారు చేసి గడ్డి బొమ్మలు ఉంటాయి. ఓకే. సో అక్కడ మన పార్ట్నర్ ఉన్నారు, అక్కడ చూపిస్తారు కూడా. ఓకే, షూర్ అండి. అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఇంకా చెప్పాలంటే అక్కడ పిఓపి విగ్రహాలు ఎట్లుంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంటాయి విగ్రహాలు. సో ఇదేం ప్యూర్ క్లే తోని అవి గడ్డి బొమ్మలు అన్నమాట. ఓకే.
సో 2 రకాలు మట్టితోని గడ్డితోని 2 రకాలు గడ్డితోని చేసిన చేస్తారు. బొమ్మలు ఉంటాయి అక్కడ. అవునవును. ఓకే, సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ మీరు వెళ్తే అక్కడ మీకు 14 feet కూడా కనిపిస్తాయి మట్టి విగ్రహాలు. మట్టి విగ్రహాలు. ఓ నైస్. సో ప్రస్తుతం అయితే మనం నాగోల్ షెడ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకులన్నీ రెడీ చేస్తున్నారు. ఇవేవి కూడా పిఓపి కాదు, అన్ని మట్టి గణేష్లే. సో ఇక్కడ మనతో పాటు డాన్ కళాకార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ చూస్తే అసలు మట్టి గణేష్ లాగా ఏ ఒక్కటి కూడా అలా కనిపించాయి, అన్ని పిఓపి అనుకుంటా నిజంగా చూస్తే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. అవునండి. సో మీరేం చెప్తారు ఈ వినాయకుల ఇది గురించి? గత 4 సంవత్సరాల నుంచి నేను మట్టి గణపతులే తయారు చేయడం జరుగుతుంది. ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్, ప్యూర్ మట్టితోనే తయారు చేయడం జరిగింది. దీంట్లో వాడాల్సినటువంటి మెటీరియల్ కర్ర, గడ్డి, మట్టి, ఈ మూడే వాడి ఈ గణపతులను తయారు చేయడం జరిగింది. సో హైదరాబాద్ లో చాలా మంది పర్యావరణ పరిరక్షణ కోసమై మట్టి గణపతులని వాడడం, పూజించడం అనేది జరుగుతుంది. పర్యావరణాన్ని ఎంత మనం కాపాడితే పర్యావరణం మనను కూడా అంత కాపాడుతుందనే ఆలోచనతో మనం ఈ మట్టి గణపతులను తయారు చేస్తున్నాం. దీనికి కస్టమర్స్ ఉడక వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మా దగ్గర మొత్తం కస్టమైజ్ చేసేసిండ్రు. తర్వాత మొత్తం ఉడక బుకింగ్ చేసేసిండ్రు. దాదాపుగా అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వల్ల ఉడక ఇప్పుడు పూజకు ఒక 10 రోజుల్లో రెడీ అయినాయి. వీటికి మొత్తం ఉడక ఇక్కడ నుంచి క్లాత్ కడతాం అనమాట. క్లాత్, మెడలో క్లాత్, ఇప్పుడు కండ్లు ఆ విధంగా మెడిసేటట్టు, బొట్టు మొత్తం వాటర్ కలర్స్ తోనే మేము ఇవి చేయడం జరిగింది. ఓకే, ఒక వినాయకుడిని రెడీ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? ఒకటే వినాయకుడు అని కాదండి, మేము ఒక ప్రాసెస్ పెట్టుకుంటాం. అంటే ఒక్కొక్క పని ఒక్కొక్క డే అనుకుంటా 4 months పట్టిందండి మాకు ఈ ఒక 80-90 గణేషులు చేయడానికి. దాదాపుగా మాకు చాలా రోజులు పట్టింది. 90 రోజుల సమయం పట్టింది. సో అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాము. అన్ని ఉడక టయానికి అందరికి అందజేస్తామండి. ఓకే, మీ దాంట్లో స్పెషల్ ఏంటండి వినాయకుడు? స్పెషల్ అంటే మా దాంట్లో ప్రతి సెట్ లో పిఓపి గణేష్లు అన్ని ఒకటే రకంగా ఉంటాయి. కానీ మా సెట్ లో ఒక్కొక్కటి ఒక రకం. అది ఈయన గుర్రం మీద కూర్చున్నట్టు, ఈ విధంగా వినాయకుడు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు, రథం మీద సవారీ చేస్తున్నట్టు, తర్వాత శివుడు అయినటువంటి మన ఆవు మీద కూర్చున్నాడు, వెనుకల శివుడు బ్యాక్గ్రౌండ్ పాము పైన, ఈ విధంగా డిఫరెంట్ ఇట్లా ఏనుగు మీద కూర్చుంటున్నట్టు. అంటే ఒక్కొక్క గణపతి 90 గణపతులు ఉన్నాయంటే 90 రకాలుగా మనం ఒక్కొక్క గణపతిని ఒక్కొక్క స్టైల్లో చేయడం జరిగింది. కస్టమర్ కి ఏది నచ్చితే అది వాళ్ళు బుక్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా స్పెషల్ గా చేయడం జరిగింది. ఇది కూడా బాగుంది. ఈ రకంగా అంటే మట్టిలోనే ఇంత కలర్ అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. మేము ఎలాంటిది ఆయిల్ బార్నిస్ కానీ ఆయిల్ కానీ కొట్టము, జర మ్యాట్ కలరే వాడతాము, ఈకో ఫ్రెండ్లీ కలర్సే వాడతాం. ఓకే, ఇప్పటి వరకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారంలో ఉన్నారు? ఇది నాది 4వ సంవత్సరం అమ్మ. 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం మనం ఎన్ని చేస్తే అన్ని ఫుల్ఫిల్ గానే అయిపోతుంది దేవుని దయ వల్ల. చాలా మంది నాకు పాత కస్టమర్స్ 60 members ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి ఇయర్ మనకు ఈకో ఫ్రెండ్లీ గణేష్ వాళ్ళు ఇది చేసారు. దాదాపు చాలా దూరం వెళ్తుంది. ఇది మెదక్ వెళ్తుంది, ఇదేమో కుక్కడిపల్లి వెళ్తుంది, శ్రీకాంత్ అని. ఈ విధంగా ఇదేమో బోడుపల్ కార్పొరేటర్ ఆయన మహేష్ అన్న తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది రావిరాల. చాలా చాలా దూరం పోతున్నాయి గణేష్లు. ఇదే యాదగిరిగుట్ట. ఇట్లా చాలా ఇది ఈ సంవత్సరం మాకు స్పెషల్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మాకు చాలా స్పెషల్ అనమాట. రాయపూర్ గణేష్ అంటే ఎప్పుడు కూడా వేరే వేరే కస్టమర్స్ వాళ్ళు చెప్పి చేయించుకుంటారా, లేదంటే చాలా వరకు చెప్పి చేయించుకునేటివి ఉన్నాయండి. ఒక 50-40% చెప్పి చేయించుకునేటివి ఉన్నాయి. అంటే వాళ్ళకి కావాల్సిన నచ్చిన డిజైన్ చెప్పి చేయించుకోవడం జరిగింది. ఈ విధంగా ఇది ఒక స్పెషల్ గణేష్ అనమాట. ఈ విధంగా చెప్పి చేయించుకునేది ఇది ఒక, అది చూసి ఇది కూడా కావాలని ఇది బాల్ గణేష్ చేయడం జరిగింది. ఈ రకరకాలుగా మా దగ్గర చేయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని అమ్మి ఉండొచ్చండి? దాదాపు మా సెట్ లో మొత్తం ఒక నెల రోజుల ముందే పూర్తిగా అయిపోయినాయండి. అయిపోతే ఇక్కడ అదే ఇట్లా వైట్ స్టిక్కర్ ఉందంటే అది బుక్ అయిపోయినట్టు. ఇట్లా దాదాపుగా అన్ని బుక్ అయిపోయినాయి అనమాట. టోటల్ బుక్ అయిపోయినాయి. అది ఈ గణేశుడి గురించి చెప్పండి, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది స్పెషల్ గా చేయించడం జరిగిందండి. ఇది త్రితొండం అన్నటువంటిది నరసింహస్వామి అవతారంలో ఉంటాడు. ఇది డిఫరెంట్ గణేష్ అనమాట. ఇది కూడా చేయించడం అనేటువంటిది జరిగింది. ఈ సంవత్సరం మీ షెడ్ లో స్పెషల్ గణేష్ ఇది రాయపూర్ గణేష్, ఇది స్పెషల్. తర్వాత రావణాసురుని టైప్ లో ఇది ఒకటి గణేశుడు. తర్వాత అది ఇక్కడ ఒక గణేష్ జేఎన్2కి వెళ్తుంది. ఇదేమో నెల్లూరు వెళ్తుంది.
వీళ్ళు చాలా same దూరం team నుంచి అండి వచ్చి ఇది? చాలా Hmm. 500 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి తీసుకోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చాలా దూరం నుంచి రావడం జరిగింది ఈ గణేష్ లింగం. దాదాపు ఇది 14 ఫీట్ల హైట్ లో ఉంది అన్నమాట. సో అంటే చాలా మందికి ఉంటుంది కదండి, పిఓపి అయితే ఏం ఉండదు, కొంచెం మట్టి వినాయకుడు అయితే కొంచెం బ్రేక్స్ వస్తే కష్టం అని అంటే అలాంటి అనుకుంటారు కదా. బ్రేక్స్ ఏమి ఉండవండి. అలాంటి- అదే ఇక్కడ మన కంటికి కనబడుతుంది కానీ ఎలాంటి బ్రేక్స్ దీంట్లో కనబడవండి. ఇక్కడ మేము మొత్తం మట్టి ద్వారా ఫినిషింగ్ చేసి కలకత్తా మట్టితో పైన చేసి దీన్ని మళ్ళీ ఒక పైన లేయర్ వేస్తే ఎలాంటి క్రాక్స్ అనేటువంటిది ఉండదు. ఎక్కడి నుంచి చేస్తారండి రా మెటీరియల్స్ అంటే? రా మెటీరియల్ మొత్తం లోకల్ అండి. ఒకటి ఫినిషింగ్ కోసం మేము కలకత్తా మట్టి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. కలకత్తా మట్టి ఫినిషింగ్ కోసమే, అంటే నీట్ గా ఉండడానికి మాత్రం అది యూజ్ చేస్తాము. తయారు చేసే వాళ్ళు మొత్తం కలకత్తా వెస్ట్ బెంగాలే. అయితే వాళ్ళు ఏంటంటే మన హైదరాబాద్ స్టైల్ చేయించడం అనేటువంటిది నేర్పించడం జరిగింది. ఆ రకంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో ఎంత ఉండొచ్చు అండి ఒక గణేష్ ప్రైస్? దాదాపుగా ఇక్కడ పిఓపి కన్నా మేము చాలా రీజనబుల్ గానే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోటి 30,000 40,000 అలాగనే ఇస్తున్నాం. కానీ మేము 1,00,000 2 లక్షలు అనేటువంటి గణపతులు మా దగ్గర లేవు. మేము అవి ఇవ్వము కూడా. ఎందుకంటే 2-3 లక్షలు పెట్టి పర్యావరణాన్ని పాడు చేయడం కన్నా 20-30 పెట్టి పర్యావరణాన్ని కాపాడి గణేష్ పూజ టైంలో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా కూడా మనం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన పూజా కార్యక్రమాలు కానీ ఏమి కానీ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. సో ఇప్పుడు మన ప్రభుత్వాలు చెప్తున్నాయి పర్యావరణాన్ని కాపాడదాం, ట్యాంక్ బండిలో మట్టి విగ్రహాలని పూజిద్దాం, అలాంటివి వేద్దాం అనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ నాగోల్ మెట్రో స్టేషన్ 823 వీడియో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు మీ ఛానల్ కి ధన్యవాదాలు. ప్లస్ ఈ ఛానల్ చూసే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మనం నాగేంద్ర గారితో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. షెడ్ దగ్గరికి వెళ్ళాము, గణేష్ ని చిన్న చిన్న గణేష్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గణేష్ వరకు ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకున్నాము. సో ఇక్కడ నాగోల్లో ఉన్న షెడ్ లో కూడా అసలు నిజంగా అవి పిఓపి కంటే మించి ఉన్నాయని కూడా చెప్పొచ్చు. చాలా రకాల, అంటే ఒక థీమ్ కాదు, డిఫరెంట్ గా ఒక 1 year కి ఆ నెక్స్ట్ ఇయర్ కి కొంచెం అడ్వాన్స్డ్ గా అన్నట్టు చాలా బాగా ఉన్నాయన్నమాట వినాయకులు. సో మీరు ఏదైనా కూడా వినాయకుల్ని కొనాలి అని అంటే పిఓపి అంటే పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతతో మీరు మట్టి వినాయకుల్ని వాడడం మంచిది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిఓపిని అవాయిడ్ చేయడం బెస్ట్ అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ Mega 9 TV.